ఆ ధర్మాన్ని మనకి ఆచరించి చూపించినటువంటి వాడు రాముడు. అందుకే వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. ఆ వేదము వేదోపబ్రహ్మణమై రామాయణంగా వస్తే పరమేశ్వరుడు రామచంద్రమూర్తిగా ఈ భూమండలం మీద అవతరించి ధర్మాన్ని అనుష్ఠించి చూపించాడు. అలా అనుష్ఠించి చూపించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కథ ఎంత గొప్పదో, రామనామం ఎంత గొప్పదో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే రామ కథ నడిచినటువంటి కాండలకి మహర్షి ఆ కథా సంబంధమైనటువంటి పేర్లు ఇచ్చారు. బాలకాండ అంటే రామచంద్రమూర్తి యొక్క బాల్యాన్ని వర్ణించింది కాబట్టి బాలకాండ అనుకోవడంలో దోషమేమి ఉండదు. అలాగే అయోధ్యకాండ, అయోధ్యలో జరిగినటువంటి విశేషమైనటువంటి మార్పులకు నాందీ ప్రస్తావన జరిగినటువంటి కథా విశేషాన్ని చెప్పింది కాబట్టి అయోధ్యకాండ. రామచంద్రమూర్తి యొక్క అరణ్యవాసాన్ని వర్ణించింది కాబట్టి అరణ్యకాండ. కిష్కింధ విశేషాలు చెప్పింది కాబట్టి కిష్కింధకాండ. యుద్ధాన్ని చెప్పింది కాబట్టి యుద్ధకాండ. తదనంతర కథ చెప్పింది కాబట్టి ఉత్తరకాండ. కానీ ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మహర్షి కథా సంబంధమైనటువంటి పేరు పెట్టకుండా సుందరకాండ అని పేరు పెట్టారు. ఎందుకు ఆ కాండ సుందరకాండ అయింది అంటే మొట్టమొదటి కారణం అది పారాయణ కాండ. శ్రీరామాయణానికి అంతటికీ కూడా శక్తి ఎక్కడ నిక్షేపింపబడి ఉంది అంటే సుందరకాండలోనే నిక్షేపింపబడింది. అందుకే శ్రీరామాయణం పారాయణ చేసేటటువంటి వాళ్ళు ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు. ముందు సుందరకాండ చదివి తర్వాత బాలకాండ మొదలు పెడతారు. మళ్ళీ బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ అయిన తర్వాత మళ్ళీ సుందరకాండ చదివి యుద్ధకాండ చదువుతారు. అంటే శ్రీరామాయణం చదివేటప్పుడే సుందరకాండ పారాయణం అవుతుంది. పారాయణ యోగ్యత కలిగినటువంటి కాండ సుందరకాండ. అంత శక్తివంతమైనటువంటి కాండ. కేవలం అదొక్కటే కారణమని కాదు. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపి, సుందరే సుందరం మంత్రం, సుందరే కింద సుందరం. అసలు సుందరకాండలో సుందరం కానిదేముంది? బాగా సంప్రదాయజ్ఞులైనటువంటి పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు. ఈ లోకంలో సౌందర్యము అనేటటువంటి మాటకి చిరునామా వెతకాలి అంటే రెండు చోట్ల దొరుకుతుంది అని. ఒకటి వాల్మీకి మహర్షి కృతమైనటువంటి శ్రీరామాయణాంతర్గతమైన సుందరకాండ, రెండవది శంకర భగవత్పాదాచార్య కృతమైనటువంటి సౌందర్య లహరి. ఈ రెండే సౌందర్యమునకు ఆలవాలములు. అందులో రామచంద్రమూర్తి బాహ్యమునందు బహుసుందరాకారుడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఒక పురుషుణ్ణి చూసి స్త్రీలు మోహించడం కాదు, పురుషుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి సాటి పురుషులైనటువంటి వారు పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలనేటటువంటి ప్రయత్నంలో ఇంద్రియాల్ని గెలవడానికి భక్తితో కూడిన కర్మాచరణము చేసి తత్కారణము చేత చిత్తశుద్ధి వలన జ్ఞానము పొందాలని ప్రయత్నం చేస్తూ అడవులలో ఉండి తపస్సు చేసేటటువంటి మహర్షులు కూడా రాముని యొక్క మూర్తిని చూసి ఆకర్షింపబడి మోహించారు అంటే రామచంద్రమూర్తి యొక్క అందాన్ని అర్థం చేసుకోవచ్చు. అసలు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు చదివితే రాముణ్ణి చూసి, రాముడి యొక్క రూపాన్ని చూసి మోహించినటువంటి వాళ్ళు లేరు. అంతటి అందగాడు. కాబట్టి రాముడు సుందరాతి సుందరుడు. ఇక సీతమ్మ చెప్పనే అక్కర్లేదు, అంతటి మహాతల్లి. అశోకవనం మహాసౌందర్యం, రావణాంతఃపురం, కాంచన లంక గొప్ప సౌందర్యం. ఇన్ని విశేషాలు అసలు ఆ లంకాపట్టణంలో. కపి అంటే కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ సుందరాతి సుందరుడు. ఈ రెండు పరస్పర విరుద్ధం. లోకంలో ఎక్కడైనా సౌందర్యం లోపిస్తే కోతిలో ఉన్నామంటారు. కానీ కోతి రూపంలో ఉన్నటువంటి హనుమ ప్రధానంగా నడిచినటువంటి సుందరకాండలకి ఆ పేరు రావడానికి కారణం ఆయన సుందరుడు కావడమే. సుందరుడు అన్న మాటకు అర్థం కేవలం బాహ్యంలో అందమని కాదు. ఎవరు ఆత్మని అనుభవంలోకి తెచ్చుకుని ఒక యోగిగా నిలబడగలుగుతాడో అటువంటి యోగి యొక్క కథ చెప్పబడినటువంటి కాండ కాబట్టే అది సుందరకాండ. కాబట్టి స్వామి హనుమ యొక్క విశేషమైనటువంటి కథాంశాన్నంతటినీ కూడా చెప్పిన కాండ కాబట్టే అది సుందరకాండ. ఇక అసలు అది సుందరము అని చెప్పడానికి ఇది కారణము కాదనడానికి ఏముంది? అన్నీ సౌందర్యములే.
అందుకే సుందరే కిన్న సుందరం, అది సుందరము కాదు అనడానికి సుందరకాండలో ఏముంది కనుక. కాబట్టి ఆ కాండకి సుందరకాండ అని పేరు వచ్చింది. ఒక యోగిగా ఆత్మజ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నం అంతర్లీనంగా కథాభాగంలో నడుస్తూ ఉపాసనా రహస్యములని అనేకమైనటువంటి వాటిని లోకానికి ప్రబోధం చేసిన కాండ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అన్నిటిని మించి సుందరకాండకున్నటువంటి బలం రాముడు ఆ కాండలో కనపడకపోవడం. కానీ రామనామము, రామ కథ, రామ కార్యము మీద వెడుతున్నటువంటి వాళ్ళకి చేసేటటువంటి సాయము వలన కలిగేటటువంటి ప్రయోజనమును ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ. మిగిలిన కాండలలో రాముడు కనపడతాడు, రాముడు కథలో అంతర్భాగంగా ఉంటాడు, రాముడు నడుస్తాడు, రాముడు బాధపడతాడు, రాముడు శోకిస్తాడు, రాముడు ప్రబోధం చేస్తాడు, రాముడు బాణం విడిచిపెడతాడు, రాముడు యుద్ధంలో పాల్గొంటాడు, రాముడు కూడా దెబ్బలు తింటాడు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఒక్క సుందరకాండ దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాముడు ఎక్కడా కనపడడు. ఎక్కడా రాముడు కనపడకపోయినా 1కి 10 మార్లు రామ కథ చెప్పబడింది సుందరకాండలో. అది ఎవరి నోటి వెంట? వాక్యజ్ఞుడై ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసినటువంటి మహాపురుషుడైనటువంటి హనుమ నోటి వెంట ఎన్నో మార్లు రామకథ చెప్పబడి ఆ రామకథ యొక్క బలమేమిటో నిరూపించిన కాండ కాబట్టి సుందరకాండ కాదు. అసలు రామనామము యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి చెప్పిన కాండ సుందరకాండ. వశిష్ఠుడు మహానుభావుడు, బ్రహ్మర్షి. అటువంటి వాడు ఈ లోకానికి అందించినటువంటి మహత్తరమైన ఉపకారం ఏది అంటే దశావతారాల్లో వచ్చినటువంటి రామచంద్రమూర్తి యొక్క అవతారానికి రామా అని పేరు ఉంచడమే. ఆ పేరు ఉంచినటువంటి కారణం చేత ఇప్పటికీ మనం ఆ రామనామాన్ని పలికి తరించిపోతున్నాం. అటువంటి నామాన్ని మనకి అందించి రామనామము యొక్క గొప్పతనాన్ని చెప్పిన కాండ కనుక అది సుందరకాండ కాదు. రామ కథావైభవం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కాదు, రాముని యొక్క కార్యం మీద వెళ్ళిపోతున్న వాడికి ఒక చిన్న మాట సాయం చేస్తే అది ఎంత శక్తినిస్తుందో చెప్పినటువంటి కాండ సుందరకాండ. అందుకే కిష్కింధకాండ చివరకు వచ్చేటప్పటికి సుందరకాండకి పునాది పడుతుంది. ముందు పునాది లేకుండా పైన భవంతి నిర్మాణం చెయ్యం. పునాది కనపడదు, అడుగునుంటుంది, భవనం పైన కనపడుతుంది. సుందరకాండ ప్రారంభానికి అడుగున ఉన్నటువంటి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ చిట్ట చివరికి వచ్చేటప్పటికి సంపాతి రెక్కలు కాలిపోయి ఉన్నాడు. రెక్కలు కాలిపోయి ఆకలి ఎక్కువ ఉన్నటువంటి పక్షిజాతిలో పుట్టినటువంటి సంపాతి తనకి కావలసినటువంటి ఆహారాన్ని తాను సమకూర్చుకోలేక తన కొడుకు మీద ఆధారపడి దైన్యమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడు ఇక సీతమ్మ తల్లి దర్శనం కాలేదని, సుగ్రీవుడు ఇచ్చిన సమయం దాటిపోయిందని, తాము స్వయం ప్రభా బిలంలో బందీకృతులమయ్యామని, ఇంతకాలం ఉండిపోయిన కారణం చేత విలంబనమైపోయిందని, ఇక వెనక్కి వెళ్ళినా సుగ్రీవుడు చంపేస్తాడని ఖేదాన్ని పొంది అంగదుడు ప్రబోధం చేస్తే వానరులందరూ ప్రయోపవేశం చేశారు. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకున్న వాళ్ళు కారు, చచ్చిపోవడం వినా మార్గం లేని వాళ్ళు. అప్పటికి అంగదుడికి తోచింది అంతే పరిష్కారం. మనం వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, అందుకని వెనక్కి వెళ్ళడం కన్నా ఇక్కడే చచ్చిపోదామని ప్రయోపవేశం చేశారు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోవాలి, మనిషి జీవితంలో చాలా పెద్ద కష్టమని ఎప్పుడు చెప్పవలసి ఉంటుంది అంటే నేను చచ్చిపోతానండి అంటే. నేను చచ్చిపోతానండి అన్న మాట నోటి వెంట రాకూడదు, చచ్చిపోయే ప్రయత్నం చెయ్యనూకూడదు, అది వేద విరుద్ధం. కానీ వానరులు ఆ పని చేశారు, ప్రయోపవేశం చేశారు, చేసి చనిపోవడానికి సిద్ధపడ్డారు. చనిపోవడానికి సిద్ధపడినటువంటి వానరులకు సంపాతి వచ్చి రెక్కలు లేనివాడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి రామకథని విన్నాడు. వాళ్ళు చనిపోదామని పడుకున్న వాళ్ళు, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒకసారి రామకథ చెప్పుకున్నారు. ఎక్కడి ఇక్ష్వాకు వంశం, ఎక్కడి కోసలి రాజ్యం, ఎక్కడి అయోధ్యానగరం, ఎక్కడి దశరథ మహారాజు గారు, దశరథుడికి సంతానం లేకపోవడం ఏమిటి, పుత్రకామేష్టి చెయ్యడం ఏమిటి, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించడం ఏమిటి, పెద్దవాడు మహాధర్మమూర్తి రామచంద్ర ప్రభు తండ్రి అయినటువంటి దశరథుడిచ్చినటువంటి మాట నిజం చేసి తండ్రిని సత్యమనందు నిలబెట్టడానికి 14 సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యానికి రావడమేమిటి, జనస్థానంలో రావణాసురుడు అపహరించడమేమిటి,
కిష్కింధ దగ్గర ఋష్యమూక పర్వతం మీద ఉన్నటువంటి సుగ్రీవుడితో రామచంద్రమూర్తికి స్నేహం కుదరడమేమిటి, వాలిని సంహరించి రాముడు సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడమేమిటి, ప్రత్యుపకారం కోసమని చెప్పి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపిస్తూ దక్షిణ దిక్కుకు మనని పంపడమేమిటి, ఇక్కడికొచ్చిన వాళ్ళం సుగ్రీవుడిచ్చినటువంటి కాలం లోపల సీతమ్మని అన్వేషించడం మాని స్వయం ప్రభా బిలంలో చిక్కుపడిపోవడమేమిటి, వేళ దాటిపోయి చెట్లన్నీ పువ్వులు పూసి కనపడుతున్నాయి, ఋతువు దాటిపోయింది, వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు, కాబట్టి మనకి మరణం వినా మార్గం లేని పరిస్థితి ఏర్పడిందని తమకి తెలియకుండానే తామొక్కసారి తమ మృత్యువునకు కారణంగా రామకథనంతటినీ చెప్పుకున్నారు. రామకథని తెలిసో తెలియకో ఒక్కసారి చెప్పుకున్నంత మాత్రం చేత మిగిలిన వాళ్ళు విన్నంత మాత్రం చేత రెక్కలు లేని సంపాతి అక్కడికి వచ్చాడు. ఎందుకని అందులో అంతర్భాగంగా సీతాపహరణం జరిగినప్పుడు ఒక పక్షి జటాయువు రక్షించడానికి ప్రయత్నించడమేమిటి, రావణుడు సంహరించడమేమిటన్న మాట వాడారు వానరులు. ఎవడు రా నా సోదరుడి పేరెత్తినవాడు అని వచ్చి పర్వత శిఖరం మీద నించున్నాడు. సంపాతి నిలబడితే మనందరినీ తినేయడానికి వచ్చింది పక్షి అని బెంగపెట్టుకున్నారు వాళ్ళు. నిజంగా చచ్చిపోయే వాళ్ళైతే ఆ పక్షి వచ్చి చంపేస్తే బెంగపెట్టుకోవడం ఎందుకు, ప్రయోజనం అయిపోయిందని సంతోషించాలి. కానీ ఆ పక్షి చంపేస్తుందని బెంగపెట్టుకున్నారు. ఒరేది రామకథ అంటోంది, జటాయు అంటోంది, తీసుకురండిరా అన్నారు. కొంతమంది వెళ్ళారు, రెక్కలు కాలిపోయాయి, నేను నడవలేనంటున్నాడు కాబట్టి ఎత్తి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అన్నీ విని జలతర్పణలిచ్చి ఆ సంపాతి అంది, నాకు రెక్కలు లేవు, కాలిపోయాయి. ఒకానొకప్పుడు సూర్యుడికి దగ్గరగా వెళ్లడంలో వేడికి కాలిపోయి కింద పడిపోయాను. నా సోదరుడు జటాయు ఎటో వెళ్ళిపోయాడప్పుడు. కాబట్టి కానీ నాకు దూరదృష్టి ఉంది, ఇక్కడి నుంచి చూడగలను. లంకాపట్టణంలో సీతమ్మ తల్లి బందీకృతయ్యి ఉన్నది. మీలో సమర్థత కలిగిన వాళ్ళు వెళ్లి సీతమ్మని అన్వేషించి జాడ కనిపెట్టవచ్చు అంది. రాముని యొక్క కార్యం మీద వెడుతున్నటువంటి వానరులు కష్టంలో ఉన్నప్పుడు మాట సహాయం చేసింది సంపాతి. మాట సహాయం చేసినంత మాత్రం చేత తెగిపోయిన రెక్కలు కాదు, కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. అంటే సుందరకాండ ప్రారంభం చేసే ముందే కిష్కింధకాండ చిట్ట చివరిలో మహర్షి రామకథా వైభవాన్ని, రామనామ వైభవాన్ని, రామకార్యం మీద వెడుతున్నటువంటి వాడికి చేసినటువంటి కించిత్ సహాయం ఎంత గొప్ప ఫలితాలిస్తుందో అసలు అది లెక్క పెట్టడానికి సాధ్యం కాదన్న విషయాన్ని నిరూపణం చేశారు. రెక్క తెగిపోతే అంటుకుంటే ఏదో కొంతవరకు బాగుంటుంది, రెక్క విరిగిపోతే మళ్ళీ బాగుపడితే బాగుంటుంది. కాలిపోయాయి రెక్కలు. కాలిపోయిన రెక్కలు కలిగినటువంటి సంపాతికి మళ్ళీ రెక్కలు పుట్టాయి. కేవలం రామకార్యం మీద వెడుతున్న వాళ్ళకి మాట సాయం చేసినంత మాత్రం చేత. అంత గొప్పది రామకార్యం. రామకార్యంలో ఉన్న వాళ్ళకి కించిత్ సహాయం ఎంత శక్తినిస్తుంది అనడానికి కిష్కింధకాండలో పునాది వేశారు మహర్షి. అంత గొప్ప రామకథని 1కి 10 మార్లు చెప్పిన కథ కాబట్టి ఆ కాండ సుందరకాండ. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒక్కటే పరిష్కారం. ఇంట్లో ఆడపిల్లకి పెళ్లి కాకపోయినా, బిడ్డలు పుట్టకపోయినా, కొడుక్కి ఉద్యోగం రాకపోయినా, ఇంట్లో అశాంతిగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా, మనసుకి ఏదో ఖేదంగా ఉన్నా, కలిసి రాకపోయినా, ఏవైనా పాపగ్రహాలు దుష్టమైనటువంటి చూపు జాతకంలో చూస్తున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అన్నిటికీ పరిష్కారం ఏది అంటే సుందరకాండ వినడమే, సుందరకాండ చదువుకోవడమే. అంత శక్తివంతమైన కాండ సుందరకాండ. వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి అద్భుతమైన అమృత భాండము. మిగిలినటువంటి అమృతం ఎక్కడో స్వర్గలోకంలో ఉంటుంది, కానీ అందరికీ అందుబాటులో రామాయణ గ్రంథ రూపంలో వాల్మీకి మహర్షి అందించినటువంటి అమృతం సుందరకాండ. అటువంటి సుందరకాండ ప్రారంభం చేసే ముందు మహర్షి ఒక మాట చెప్తారు. అసలు సుందరకాండ ప్రారంభం ఎక్కడ అంటే మంగళం శ్రీ హనుమతే, హనుమకి మంగళం జరగడంతో ప్రారంభమైంది. ఎందుచేత అంటే మీరు శ్రీరామాయణ కావ్యాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఎక్కడెక్కడ మహా ఆపద సంభవిస్తుందో, ఎక్కడెక్కడ హనుమ కనపడతారో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. హనుమ కనపడ్డారు అంటే రామాయణంలో మంగళం జరిగింది అని గుర్తు. మొట్టమొదట హనుమ కనపడేది ఎక్కడ అంటే కిష్కింధకాండలో రామలక్ష్మణులు
వెళ్ళిపోతుంటే వాళ్ళని చూసి వాలి నన్ను చంపడానికి 2 నరుల్ని పంపించాడని బెంగ పెట్టుకుని పారిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి ఒడిసి పట్టుకుని మాట్లాడతారు హనుమ. ఎందుకంత భయపడతావు, వచ్చిన వాళ్ళెవరో కనుక్కొస్తానన్నాడు. అంటే సన్యాసి రూపంలో వెళ్ళి నిజం చెప్తారన్నారు. భిక్షు రూపం వేసుకుని రామలక్ష్మణులతో మాట్లాడినటువంటి హనుమ వాళ్ళిద్దరి దర్శనం చెయ్యగానే వాళ్ళ ఔన్నత్యాన్ని గ్రహించి, దివ్యత్వాన్ని గ్రహించి భిక్షు రూపాన్ని విడిచిపెట్టారు. రామలక్ష్మణుల్ని తీసుకుని సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు. సుగ్రీవుడికి రాముడితో చెలిమి కలిగింది, రాజ్యం వచ్చింది, భార్య రుమ వచ్చింది. హనుమ కనపడుతూనే సుగ్రీవుడికి రాముడికి కూడా మంగళం. తరువాత మళ్ళీ దక్షిణ దిక్కుకి వానరులు వెళ్ళినప్పుడు ఎవ్వరికీ సీతమ్మ తల్లి దర్శనం కాక వేళ దాటిపోయి వెనక్కెడితే సుగ్రీవుడు చంపేస్తాడని 100 యోజనముల సముద్రాన్ని దాటలేక ఆగిపోయినప్పుడు సముద్రాన్ని దాటి వెళ్లి సీతమ్మ తల్లి దర్శనం చేసి శుభవార్త చెప్పే వానరులందరికీ ప్రాణాలు తిరిగి ఇచ్చినటువంటి వారు స్వామి హనుమ. మళ్ళీ సుందరకాండలో సీతమ్మ తల్లి రామదర్శనం కాలేదని బెంగ పెట్టుకుని ఉరిపోసుకుని ప్రాణాలు విడిచిపెట్టేస్తానన్నప్పుడు చించిపావృక్షం మీద కూర్చుని రామకథ చెప్పి సీతమ్మ తల్లికి ప్రాణాల మీద ఆశ కలిగేటట్టు చేసి సీతమ్మ బ్రతకడానికి కారణమైన వారు హనుమ. సీతమ్మ తల్లి క్షేమవార్త రామచంద్రమూర్తికి చెప్పి రామచంద్రమూర్తి సంతోషించి బ్రతికేటట్టు చేసిన వారు హనుమ. చిట్ట చివర ఇంద్రజిత్ సంహారం చెయ్యడంలో చాలా ఇబ్బంది ఏర్పడితే ఇంద్రజిత్ మళ్లీ హోమం చెయ్యడానికి వీలు లేకుండా ప్రతిబంధకాన్ని సృష్టించి ఇంద్రజిత్ మరణించడానికి తగిన నేపథ్యాన్ని సృష్టించినటువంటి వారు హనుమ. బ్రహ్మాస్త్ర బంధనంతో యుద్ధకాండలో ఇంద్రజిత్ అందరినీ పడగొట్టేస్తే రామలక్ష్మణులు కూడా కింద పడిపోతే ఉత్తర క్షణంలో వెళ్లి సంజీవనీ పర్వతాన్ని తీసుకొచ్చి ఇన్ని కోట్ల మంది వానరుల్ని రామలక్ష్మణుల్ని బ్రతికించినటువంటి మహాపురుషుడు హనుమ. చిట్ట చివర 14 సంవత్సరముల అరణ్యవాసం అయిపోయిన తరువాత నాకు రాముడు దర్శనమివ్వకపోతే నేను సరయూ నదీ ప్రవేశం చేస్తానని ప్రతిజ్ఞ చేసి 14 ఏళ్లైపోయాయి, నేను చనిపోతానని సిద్ధపడుతున్న భరతుడికి పుష్యమీ నక్షత్రంలో రాముడు పుష్పక విమానంలో వస్తున్నాడన్న శుభవార్త చెప్పి భరతుణ్ణి బ్రతికించినటువంటి వారు స్వామి హనుమ. అందుకే ఎక్కడెక్కడ హనుమ యొక్క కథ చెప్పబడుతుందో, ఎక్కడెక్కడ హనుమ యొక్క ప్రస్తావన వస్తుందో అక్కడక్కడ మంగళం జరుగుతుంది. అంతటి మహానుభావుడైనటువంటి హనుమ యొక్క కథా విశేషాన్ని విశేషంగా చెప్పినటువంటి కాండ సుందరకాండ. అసలు సుందరకాండ యొక్క వైభవం ఎక్కడ ప్రారంభమైంది అంటే హనుమకి శాప విమోచనం అవడంతో ప్రారంభమైంది. ఉత్తరకాండలో మహర్షి దానికి సంబంధించిన రహస్యాన్ని చెప్తారు. బాలుడిగా ఆయన జన్మించినప్పుడు ఒక విశేషం జరిగింది. దేవతలందరూ తమ తమ శక్తుల్ని ధారపోసి తమ ఆయుధముల చేత హనుమ నిర్జింపబడరు అని వరమిచ్చారు. చిన్న పిల్లవాడు, ఇంత బలం ఉన్నవాడు ఆ బలాన్ని ఏం చేసుకోవాలో తెలియక ఋష్యాశ్రమాల్లో ఋషులు ఆరేసుకున్నటువంటి మడిబట్టలు చింపేస్తూ ఉండడం, హోమగుండాలు తిరగబడేస్తూ ఉండడం, ఫలాల్ని పుష్పాల్ని చిమ్ముతూ ఉండడం చేస్తుంటే ఆ ఋషులందరూ కలిసి శాపవాక్కు విడిచిపెట్టారు. శేపురేనం రఘుశ్రేష్ఠ నాతి క్రుద్ధాతి మన్యవహ అన్నాడు అగస్త్యుడు ఉత్తరకాండలో. వాళ్ళు కోపంతో ఇవ్వలేదు, ఇంత చిన్న పిల్లవాడికి ఇంకా ఇప్పుడే ఇంత బలం అవసరం లేదు, అందుకని ఈ పిల్లవాడు తన బలమును తాను మరిచిపోవుగాక. మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం రావాలి? ఎప్పుడు ఈ పిల్లవాడికి తన బలం తనకి జ్ఞాపకానికి వస్తే రామకార్యం నెరవేరుతుందో, లోకానికి మంగళాలవుతాయో అటువంటి కాలమునందు ఇతని యొక్క బలాన్ని గుర్తు చేయడానికి తగినటువంటి స్తోత్రాన్ని చెయ్యగలిగిన వాడి యొక్క బుద్ధి ప్రచోదనమై వాడు స్తోత్రం చేస్తాడు. అప్పుడు మళ్ళీ ఈయన బలం ఈయనకి జ్ఞాపకానికి వస్తుంది అని వరం ఇచ్చారు, శాప విమోచనం ఇచ్చారు. అందుచేత హనుమ బలం హనుమకి తెలియదు కాబట్టే అవసరమైతే తాను వాలిని కూడా చంపగలనన్న విషయాన్ని కూడా మరిచిపోయి కష్టంలో ఉన్న సుగ్రీవుడు భూమండలాన్నంతటినీ కూడా పట్టి తిరుగుతున్నటువంటి రోజులలో ఆయన వెంట ఉన్నటువంటి వానరులు 4 కిష్కింధకాండలో. నలుడు, నీలుడు, తారుడు, హనుమ. ఆయన కూడా సుగ్రీవుడితో పాటే తిరుగుతూ ఉండేవారు. అటువంటి వారికి కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి శాప విమోచనమైంది. కొంతమంది తెలియక ఒక మాట అంటుంటారు, హనుమ బలం హనుమకి తెలియదు, మనం హనుమని స్తోత్రం చేస్తే శాప విమోచనం అవుతుందని. అది దోషభూయిష్టం. ఆయనకి ఎప్పుడో శాప విమోచనం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మనమేమో ఆయన్ని స్తోత్రం చేసి శాప విమోచనం కల్పించవలసిన అగత్యం లేదు. కిష్కింధకాండ చివరిలో హనుమ బలం హనుమకి జ్ఞాపకానికి వచ్చింది.
జ్ఞాపకానికి వచ్చింది కాబట్టే సుందరకాండ మలుపు తిరిగింది. రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. రామాయణం అనేటటువంటి మహామాలకి అటూ ఇటూ ఉన్నటువంటి పేటలకి మధ్యలో ఉన్నటువంటి మణిపూస హనుమ. ఆయన లేనినాడు రామాయణానికి అందమే లేదు. అటువంటి మహాపురుషుడికి శాప విమోచనమైనటువంటి మహత్తరమైన ఘట్టంతో సుందరకాండ ప్రారంభమైంది. తత్నేపథ్యంగా కిష్కింధకాండ చిట్ట చివరిలో ప్రారంభం అవుతూ సంపాతి చెప్పినటువంటి వాక్యాన్ని అనుసరించి 100 యోజనముల లవణ సముద్రాన్ని దాటి ఉత్తర తీరానికి వెళ్లి దక్షిణ తీరానికి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంచనలంకలో సీతమ్మ తల్లి యొక్క జాడ తెలుస్తుంది, ఆమె దర్శనమవుతుంది అనేటటువంటి మాట యందు విశ్వాసమును పొందినటువంటి వారై వానరులందరూ కొన్ని లక్షల మంది సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరుకున్నారు. ఆ సముద్ర తీరంలో కూర్చున్నారు. ఏముంది, సముద్రమే కదా, దాటడం, వెళ్ళడం, కాంచనలంకకి వెళ్ళడం, సీతమ్మని చూడడం, వెనక్కి రావడం అనుకున్నారు. తీరా అక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత చూశారు 100 యోజనముల సముద్రం భయంకరమైనటువంటి కెరటములతో, చేపలతో, తిమింగలాలతో, బ్రహ్మాండమైనటువంటి తాబేళ్లతో నిండిపోయి ఉంది. ఆ సముద్రాన్ని చూసి జావగారిపోయి ఇన్ని లక్షల మంది వానరులు కూర్చుండిపోయారు. ఒక్కొక్కళ్ళ బలం అడిగారు. ఏదో ఎవరికి వారే 100 లోపల వెళ్ళగలిగిన వారే కానీ 100 దాటి వెళ్ళగలిగిన వారు లేరు. అంటే ఎవరైనా సముద్రంలో పడిపోవలసిన వాళ్లే కానీ దాటగలిగిన వారు లేరు. ఒక్క అంగదుడు అన్నాడు, నేను మాత్రం 100 యోజనములు దాటి వెడతాను, తిరిగి రాగలను లేను అన్నాడు. అయినా సేవకులు ఇక్కడ ఉండగా ప్రభువు కార్యం మీద వెళ్ళడం మర్యాద కాదని వారించినటువంటి జాంబవంతుడు ఏమీ తెలియని వార్లా సముద్రపుటొడ్డున కూర్చున్నటువంటి హనుమ వంక తిరిగి ఆయన యొక్క బుద్ధిని ప్రచోదనం చేశారు. మహానుభావా హనుమ, ఇంతటి శక్తివంతుడవై, ఇంతటి బలవంతుడవై, ఇన్ని లక్షల మంది వానరులకు ప్రాణము పోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడివై కూడా నీ శక్తి నువ్వు తెలుసుకోకుండా అలా కూర్చోవడం నీకు తగునా? నువ్వు ఎంతటి బలవంతుడవో తెలుసా? నీ బలం సామాన్యమైనటువంటి బలం కాదు. హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యపి రామలక్ష్మణయోశ్చాపి తేజసాచ బలేనచ. నువ్వు ఎంతటి వాడవో తెలుసా? ప్రభు అయినటువంటి సుగ్రీవుడు తేజస్సునందు బలమునందు ఎంతటి మహావీరుడో నువ్వంతటి వాడవు. యథార్థమనకు రామలక్ష్మణులు ఎంతటి శక్తివంతులో నువ్వు అంతటి శక్తివంతుడవు. అటువంటి వాడివి నువ్వు ఇవాళ ఇలా కూర్చున్నావా? నీ జన్మ రహస్యం నీకు తెలియలేదు. పుంజకస్థల అనబడేటటువంటి ఒక అప్సర స్త్రీ ఒకానొకప్పుడు శాపకారణం చేత ఈ భూమండలం మీదకి వచ్చి కుంజరుడు అనబడేటటువంటి ఒక వానరుడికి కుమార్తెగా ఈ భూమండలం మీద తిరుగుతూ కామరూపిణి కనుక కోరుకున్న రూపాన్ని పొందగలిగినటువంటి శక్తి ఉన్నది కనుక మానవ రూపాన్ని పొంది ఒక పర్వత శిఖరం మీద నిలబడింది. నిలబడినప్పుడు రామకార్యంలో సహాయపడడానికి దేవతలందరూ తమ తమ అంశలతో సంతానాన్ని, సైన్యాన్ని సృజించవలసినటువంటి అవసరం ఉంది కనుక వాయుదేవుడు ఆనాడు నీ తల్లి అయినటువంటి అంజనాదేవి యందు ఔరసపుత్రుడిగా నిన్ను కన్నాడు. ఆమె పాతివ్రత్యానికి ఎక్కడా భంగము కలగకుండా జన్మించినటువంటి మహాపురుషుడవు నువ్వు. నీ యొక్క బలము సామాన్యమైనది కాదు. ఈ లోకంలో అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు 3 ఉన్నారు. ఒకడు వాయుదేవుడు, 2వ వాడు గరుత్మంతుడు, 3వ వాడివి నువ్వు. గరుత్మంతుని యొక్క శక్తి అంతా ఆయన రెక్కలలో ఉంది, నీ యొక్క శక్తి అంతా నీ భుజములలో ఉంది. హనుమ, నువ్వు తలుచుకుంటే ఈ 100 యోజనముల సముద్రాన్ని లంఘించడం నీకు పెద్ద విశేషం కాదు. రాక్షసుల కోసం నువ్వు నీ శక్తిని జ్ఞాపకం చేసుకో. ఇత పూర్వం వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు అవతారం స్వీకారం చేసి 3 లోకములను కొలిచినప్పుడు బలవంతుడనై నేను 21 మార్లు ఆయనకి ప్రదక్షిణం చేశాను. జాంబవంతుడు చెప్తున్నాడు, ఇంతంతైవటుడింతై మరియుతానింతై అభోవీధిపై అంతైతో యజమండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రుడకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపథోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి అయ్యని 3 లోకములు నిండి పెరిగిపోయినటువంటి వామనమూర్తికి 21 మార్లు ప్రదక్షిణం చేసిన శక్తి నాది. కానీ ఈనాడు పెద్దవాణ్ణి అయిపోయాను, అంత ఓపిక లేదు, 100 యోజనములు లంఘనం చేసి వెళ్ళలేను. హనుమ, వానరుల యొక్క
క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే నువ్వు లే, ఉత్తిష్ట హరిషాద్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యాగతిస్తవా, ఓ మహానుభావ, పరాహి సర్వభూతానాం, సమస్త భూతముల కన్నా కూడా అధికుడవు నువ్వే, నీకన్న శక్తివంతుడు లోకంలో ఇంకొకడు లేడు, అటువంటి వాడివి చేతకాని వాడిలా కూర్చుంటావా? ఉత్తిష్ట హరిషాద్దూల, లే పైకి, లంఘయస్వ మహార్ణవం, ఈ మహాసముద్రాన్ని దాటు, కాంచనలంకన చేసి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి క్షేమవార్త తీసుకురా, బయలుదేరవయా అన్నారు. ఎవరికైనా ఇంత బలముంది అని జ్ఞాపకం చేస్తే అతిశయం కలుగుతుంది. కానీ మహానుభావుడైనటువంటి హనుమ వెంటనే లేచి నిలబడి పెద్దలైనటువంటి వానరులందరికీ నమస్కరించారు. నమస్కరించి ఆ వానరులందరికీ ఊరట కలిగేటట్టుగా మాట్లాడుతున్నారు. నిజమే, నేను ఈ భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా పెరగగలను, మేరు పర్వతానికి కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను, నా యొక్క అపారమైనటువంటి భుజముల వేగంతో, నా తొడల వేగం చేత ఈ భూమండలాన్నంతటినీ కూడా చీల్చివేయగలను, ఈ సముద్రాన్నంతటినీ ఇంకింప చెయ్యగలను. నేను సముద్రం మీద ప్రయాణం చేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక తొట్టె ఆకృతిని ఈ సముద్రం పొందేటట్టుగా వెళ్ళగలను. కొన్ని లక్షల సంవత్సరాలుగా ఈ సముద్రం లోపల పడుకుని ఎవ్వరికీ కనపడకుండా ఉన్నటువంటి జీవులు కనపడేటట్టుగా నా వేగంతో నాతో పాటుగా సముద్ర జలాల్ని చాప చుట్టినట్టు చుట్టి ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోగలను. ఆకాశంలో వెడుతూ సముద్రంలో ఉన్న పెద్ద పెద్ద సర్పములను తన్నుకుపోయేటటువంటి అలవాటు ఉన్న గరుత్మంతునికి ఏకకాలమునందు కొన్ని వేల పర్యాయములు ప్రదక్షిణం చెయ్యగలను. ఒకేసారి సూర్యభగవానుడు తూర్పు దిక్కున ఉదయాద్రిలో ఉదయిస్తూ పైకి లేవగానే భూమి నుంచి బయలుదేరి ఉదయాద్రి దగ్గరికి వెళ్లి సూర్యభగవానుడికి నమస్కరించి తిరిగి వచ్చి భూమి మీద పాదం పెట్టకుండా భూమికి దగ్గరగా వచ్చి మళ్లీ బయలుదేరి ఆయన అస్తాద్రి చేరే లోపల పరమతేజోవంతుడై ప్రకాశించి వెడుతున్నటువంటి సూర్యనారాయణమూర్తి దగ్గరకు వెళ్లి నమస్కరించి మళ్లీ తిరిగి ఈ భూమండలం మీదకి రాగలను. నా యొక్క వక్షస్థలం చేత కొట్టి పర్వతములను చూర్ణం చేసేయగలను, ఈ భూమండలాన్నంతటినీ కూడా కలయతిప్పగలను. అంతటి అపారమైన వేగము సత్తువ కలిగినటువంటి నేను ఇక్కడ నుంచి బయలుదేరితే నా యొక్క ధాటిని శక్తిని ఈ భూమి ఇక్కడ ఉన్నటువంటి భూతములు భరించలేవు కనుక కనపడుతున్నటువంటి మహేంద్రగిరి శిఖరముల మీద నిలబడి అక్కడి నుంచి బయలుదేరుతానని ఆ పర్వత శిఖరము మీదకి ఎక్కి దాని మీద నిలబడి ఆకాశం వంక దక్షిణ దిక్కు ఉన్న సముద్రం వంక చూస్తున్నటువంటి హనుమ యొక్క స్వరూపంతో కిష్కింధకాండని మహర్షి పూర్తి చేశారు. పూర్తి చేస్తూ సుందరకాండకంతటికీ కూడా నేపథ్యంగా అద్భుతమైన శ్లోకంతో పూర్తి చేశారు. సవేగవాన్ వేగ సమాహితాత్మా హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి అన్నారు. ఆ వెడుతున్న వారు ఎలా ఉన్నారు అంటే సవేగవాన్ వేగ సమాహితాత్మ, అపారమైనటువంటి వేగము కలిగినటువంటి వారు, మనోజమం మరుతతుల్య వేగం, అంతటి వేగం కలిగిన వారు, తన వేగము గురించి తనకి ఒక అవగాహన కలిగినటువంటి వారు. మహోత్సాహం అని సగరపుత్రులకి ఎటువంటి ఉత్సాహం ఉందో అటువంటి ఉత్సాహం కలిగినటువంటి వ్యక్తి కాడు. దేశకాలానువృత్తిశ్చ నయశ్చ నయపండిత అంటారు కిష్కింధకాండలో సుగ్రీవుడు హనుమను ఉద్దేశించి. అంత వేగంతో వెళ్ళినప్పటికీ కూడా దేశకాలాదులను దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని తన వేగాన్ని అదుపు చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వారు. కాబట్టి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత, పరవీరులు ఎంతటి గొప్పవాళ్లైనా సరే ఆయుధం లేకుండా తన యొక్క ముష్టి ఘాతముల చేత, మోకాళ్ల చేత, వక్షస్థలం చేత, గోళ్ల చేత, పిడికిటి పోట్ల చేత, రాళ్ల చేత, చెట్ల చేత చంపగలిగినటువంటి మహానుభావుడు. హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి. మనస్సమాధాయ మహానుభావు, ఒక కార్యాన్ని సాధించడానికి, ఒక కార్యాన్ని సాధించలేకపోవడానికి రెండిటికీ మధ్యలో వ్యత్యాసము ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనసుకు ఉండేటటువంటి జవము, మనసుకు ఉండేటటువంటి ధృతి. మనసు శక్తివంతమయ్యుంటే వాడు శరీరం బలహీనంగా ఉన్న కార్యాన్ని సాధించగలడు.
శరీరము ఎంత శక్తితో ఉన్నా మనసు బలహీనపడిపోయినటువంటి వ్యక్తి దేన్ని సాధించలేడు, భయవిహ్వలుడైపోతాడు. హనుమ ఎంతటి మనోజవం కలిగినటువంటి వారు, ఎంత మనోబలం కలిగినటువంటి వారు అంటే, ఇన్ని లక్షల మంది వానరులు 100 యోజనముల సముద్రాన్ని దాటడం అనేటటువంటి సంకల్పం కూడా చెయ్యలేక భయపడి కింద ఉండిపోతే, నేను దాటుతానని సంకల్పం చెయ్యడం కాదు, అన్ని లోకములను భయపెట్టగలిగినటువంటి మహావీరుడైనటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకలోకి తాను ఒక్కడే ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ అన్వేషించి సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి సీతమ్మకి ఊరట కల్పించి నేను వెనక్కి వస్తానని నిర్ణయం చేసుకుని వెళ్ళగలగడానికి ఆయన సంతోషంతో ధైర్యంతో ఉండడం కాదు, మానసికంగా వెళ్ళిపోయారట లంకాపట్టణానికి. అంటే ఇక శరీరం వెళ్ళాలంతే. అంటే మనసు అంత సంతోషంతో అంత ధైర్యంతో ఎవడికున్నదో వాడే కార్యమును సాధించగలడు. అందుకని జగామలంకాం మనసా మనస్వీ సుందరకాండ ఎందుకు వింటారు అంటే, హనుమ ఒక్కరికే ఒక శక్తి, మళ్ళీ పరదేవతకి ఆ శక్తి ఉంటుంది. శంకరులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శ్రుతిజరి దరిద్రాణం చింతామణిగుణిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురవిపు వరాహస్య భవతి అంటారు. జడత్వంతో ఉన్న వాళ్ళ యందు ప్రతిస్పందన శక్తిని కల్పిస్తుంది అమ్మవారు. చైతన్య స్తబక మకరంద శృతి జరియ మారుస్తుంది. జడత్వాన్ని పోగొట్టగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అందుకే బుద్ధిర్యశో బలం ధైర్యం నిర్భయత్వ మనోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమ స్మరణాత్ భవేత్. హనుమని స్మరించినంత మాత్రం చేత జడత్వం పోతుంది. జడత్వము అంటే ప్రతిస్పందన శక్తి కోల్పోవడం. ఒక రాయి దగ్గరికి వెళ్ళి నేను కాలుతో తన్నాననుకోండి, రాయి కూడా లేచి నన్ను కొట్టిందనుకోండి, ఎవరూ రాయి జోలికి వెళ్ళలేడు. కానీ రాయి ప్రతిస్పందించదు. అలా తనకి తెలియకపోవడం తప్పు కాదు, ఒకడు చెప్పినా వినకపోవడం, బుద్ధి మారకపోవడం, అది జడత్వం. అటువంటి జడత్వం నుంచి విడుదల చేసి చైతన్యం పొందేటట్లుగా చెయ్యగలిగినటువంటి మహానుభావుడు హనుమ. అటువంటి వారు జగామలంకాం మనసా మనస్వి. అందుకే హనుమ యొక్క వైభవాన్ని సుందరకాండలో విన్నంత మాత్రం చేత జడత్వం నశించిపోతుంది. అసలు జాతికి పట్టిన జడత్వం పోమాలి అంటే సంస్కృతి మీద దాడి జరుగుతున్నా, ఆఖరికి దేశ వైభవం మీద దాడి జరుగుతున్నా ఏమీ పట్టనట్టు చూస్తూ ఊరుకునేటటువంటి స్థితి నుంచి, ఆ మహానిద్ర నుంచి మేల్కొనాలి అంటే హనుమ యొక్క వైభవంతో కూడుకున్న సుందరకాండ దశ దిశల వినిపింపబడాలి. అటువంటి సుందరకాండ కనుక జగామలంకాం మనసా మనస్వి, మనసుతోటే లంకాపట్టణాన్ని చేరిపోయారు అన్నారు. సుందరకాండ ప్రారంభమయ్యేటప్పటికీ, తెర తీసేటప్పటికీ అదిగో అలా నిలబడినటువంటి హనుమతో ప్రారంభం చేశారు మహర్షి. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈష పథమన్వేష్టం చారణాచరితే పథి అని మొదలుపెట్టారు. తతో రావణనీతాయా, రావణ అన్న మాటలో మధ్యలో ఉన్న వా అన్న అక్షరం గాయత్రీ మహామంత్రంలో 12వ అక్షరం. ఆ మంత్రంలో ఉన్న ప్రతి అక్షరానికి 1000 శ్లోకాలు చొప్పున 24 అక్షరాలకి 24,000 శ్లోకాలతో గాయత్రీ మహామంత్ర వ్యాఖ్యానంగా వచ్చినటువంటి వేదోపబృంహణమైనటువంటి ఆది కావ్యం శ్రీరామాయణం. కాబట్టి 12వ బీజాక్షరమైనటువంటి వకారము మొట్టమొదటి శ్లోకంలో ప్రయోగింపబడింది. తత్ అన్న శబ్దంతో ప్రారంభమై తత్ అన్న శబ్దంతో సుందరకాండ పూర్తయిపోతుంది. తతో మయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాభిపీడిత శ్లోకంతో పూర్తయింది. సుందరకాండ వింటే ఏమొస్తుంది అంటే మనశ్శాంతి కలుగుతుంది. అందుకే జగామ శాంతిం మమ మైథిలాత్మజ. తత్ పరబ్రహ్మవాచకం. తత్ ఎక్కడ, అందుకే తత్వమసి మహావాక్యంలో తత్ త్వమ్ అసి, అది నీవై ఉన్నావు. అటువంటి తత్ అనేటటువంటి మంగళప్రదమైన శబ్దంతో సుందరకాండ ప్రారంభమైంది. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణ ఈ శబ్దాన్ని మహర్షి ప్రయత్నపూర్వక ప్రయోగం. రావణ అన్న పేరు ఆయనకి పుట్టినప్పుడు నామకరణంలో వచ్చింది కాదు. ఒకానొకప్పుడు కైలాస పర్వతాన్నంతటినీ కూడా కదిపేశాడు. పార్వతీ పరమేశ్వర దర్శనార్థి అయి వెళ్ళాడు పుష్పక విమానంలో.
పుష్పకం వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే కింద పార్వతీ పరమేశ్వరులు నృత్యం చేస్తున్నారు, తాండవం చేస్తున్నారన్నారు. అయితే నేను దర్శనం చెయ్యాలని పుష్పక విమానాన్ని కిందకి దింపి లోపలికెడతానన్నాడు. అక్కడే ఉన్నారు నందీశ్వరుడు మహానుభావుడు. వెళ్ళడానికి వీల్లేదు, లోపల ప్రదోష వేళలో జరిగేటటువంటి తాండవం జరుగుతోందన్నారు. నేను వెళ్ళవలసిందే, నువ్వెవరి అడ్డగించడానికని కైలాస పర్వతం కింద తన 20 చేతులుంచి కదిపాడు. కదిపితే పరమశివుడు ఆగ్రహం చెంది ఎవడురా కైలాసాన్ని కదుపుతున్న వాడని తన కాలి బొటన వేలితో నొక్కాడు. ఆ 20 చేతులు పర్వతం కింద ఉండిపోతే ఆ బాధతో పెద్ద పెద్ద అరుపులు ఎరిచాడు. వాడి అరుపులకి లోకాలన్నీ భయం పొంది అంత పెద్ద అరుపులు ఎరిచాడు. అరిస్తే కాలి బొటనవేలు పైకెత్తి ఎంత రవం చేశావురా అని రావణా అని పిలిచాడు. లోకాలన్నీ ఏడిచేటట్టు, లోకాలన్నీ అరిచేటట్టు ప్రవర్తించగలిగినటువంటి వాడు, అంతటి భయకారకుడు. సామాన్యమైనటువంటి భయాన్ని పొందించడు. రావణాసురుడు భయం పొందించడం అంటే ఎలా ఉంటుందో ఉత్తరకాండలో చెప్తారు మహర్షి. ఒకానొకప్పుడు దిక్పాలురు దేవతలు సమావేశమయ్యారు ఒకచోట. రావణాసురుడు వస్తున్నాడు. రావణాసురుణ్ణి చూసి దేవతలు భయపడిపోయి అక్కడ ఏవి దొరికితే వాటిలోకి ప్రవేశించి వెళ్ళిపోయారు. ఏ జంతువు, ఏ పక్షి, ఏ భూతం దొరికితే అందులో ప్రవేశించి వెళ్ళిపోయారు కనపడకుండా. కనపడితే ఎక్కడ దేహశుద్ధి చేస్తాడోనన్న భయంతో ఒక్క యమధర్మరాజు గారు మాత్రం నిలబడిపోయాడు. పాపం ఆయనకి ఎందులోకి ప్రవేశించడానికి ఏమీ దొరకలేదు. ఆయన వెనక్కి తిరిగి చూసేటప్పటికి వచ్చేస్తున్నాడు రావణాసురుడు. ఆయన భయం చెంది ఏం తీయాలో తెలియక చూస్తే చెట్టు మీద కాకి కనపడింది. గబగబా కాకిలో ప్రవేశించి ఎగిరిపోయాడు. ఎగిరిపోయి వరమిచ్చాడు కాకికి, రావణాసురుడి బారి నుండి నన్ను కాపాడావు కనుక ఇకపైన ఎప్పుడైనా పితృపిండాలు పెడితే నువ్వు ముట్టుకుంటే ఆ పితృదేవతలకి అందుతాయి, కాబట్టి నీకు ఈ వరం ఇస్తున్నానన్నాడు. కాకి పితృపిండం ముట్టుకుంటే పితృదేవతలకు అందుతాయన్న మాట రావడానికి కారణం రావణాసురుని చేత భయపడినటువంటి యమధర్మరాజు గారు ఇచ్చినటువంటి వరం. లోకాలన్నీ ఆయన పేరు చెప్తే భయపడతాయి, ఆయన రావణాసురుడి పేరు చెప్తే భయపడ్డాడు. అంతగా లోకాల్ని భయపెట్టగలిగినటువంటి రావణాసురుడి చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచన లంకలోనికి ఒక్కడే వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు మహానుభావుడు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ. రావణాసురుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి శత్రుమర్దనుడైనటువంటి హనుమ, చారణులంటే దేవగాయకులు, వాళ్ళెప్పుడు భూలోకానికి మంగళవార్తలు అందజేస్తూ ఉంటారు. ఆ శుభవార్తలు చెప్పేటటువంటి చారణులు తిరిగేటటువంటి ప్రాంతము ఏది ఉందో ఆ ప్రాంతంలో, ఆ భాగంలో ఎగరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్రగిరి మీద నిలబడ్డారనేటటువంటి శ్లోకంతో సుందరకాండ ప్రారంభం. శత్రుకర్షణ అంటారు. శత్రుకర్షణకి అంతకుముందు కిష్కింధకాండలో హనుమ ఎంతమంది రాక్షసుల్ని చంపారన్న విశేషాలేమీ మహర్షి చెప్పలేదు. సీతమ్మ తల్లి దర్శనం ఉపాసన కాండగా ఆలోచించినప్పుడు ఆత్మ అనుభవంలోకి రావడం. అందుకే ఒక యోగి యొక్క వైభవాన్ని అంతఃశత్రువులను దునుమాడి అంతఃశత్రువులను అణిచినటువంటి విశేషాలు చెప్పినటువంటి కాండ కాబట్టి ఉపాసన కాండ అయింది. కాదు లంకాపట్టణంలోకి ప్రవేశించిన తరువాత ఆయన చేతిలో ఓడిపోనివాడు, ఆయన చేత అవమానింపబడనివాడు లేడు, ఆయనని ఎదిరించి నిలబడగలిగినటువంటి వాడు లేడు. అటువంటి శత్రుకర్షణుడైన వాడు బయలుదేరుతున్నాడు కనుక ఆ హనుమ యొక్క వైభవాన్ని ఆ శ్లోకంలో ఆవిష్కరించారు. తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి. ఈయేష సంకల్పం చేశారన్నారు. అన్నిటికన్నా గొప్పది ఇది అంటే సంకల్పమే. లోకంలో మర్యాదతో కూడుకున్నటువంటి మాట ఒకటి ఉంటుంది. ఒకడు ఉత్తముడా దుర్మార్గుడా అన్నది నిర్ణయం చేయడానికి మొట్టమొదట దేని చేత నిర్ణయింపబడుతుంది అంటే ఆయన సంకల్పముల చేత నిర్ణయింపబడుతుంది. సంకల్పములు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో సంకల్పం చెయ్యగానే మొట్టమొదట మనిషిలోంచి పైకి లేచేది ఏది అంటే దీని వలన నాకేం కలిసి వస్తుంది అన్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే మనకి అక్కర్లేని పనులు ఏమిటి వస్తుంది దీనివల్ల? వెంటనే ఓ ప్రత్యామ్నాయం, ఇంటి దగ్గర కూర్చుని జపం చేసుకుంటే చాలదా, ఎందుకు వచ్చింది ఈ అల్లరి మనకంతా అనిపిస్తుంది. కానీ కాదని లోకహితం కోసం, రామకార్యం కోసం, వానరహితం కోసం, అందులో తనకి ఏ ప్రయోజనం లేకపోయినా నిస్వార్థంగా బయలుదేరుతున్నారే, అది ఆయన గొప్పతనం. ఈ లోకంలో మీకు ఇద్దరు కనపడతారు.
అసలు వాళ్ళ జీవితంలో వాళ్ళ శక్తిని మీరు లెక్క పెట్టలేరు. అంతటి శక్తివంతులై తమ జీవితం మొత్తం మీద తమ కొరకు అని తాము ఒక్క పని చేసుకోనటువంటి వారు, ఎప్పుడూ ఇతరులకే మంగళాలు చేసేవాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకరు హనుమ, ఒకరు శంకర భగవత్పాదుడు. హనుమ ఎంతటి శక్తివంతులో, కానీ ఆయన జీవితంలో నా కొరకు నేను ఈ పని చేసుకున్నానన్న పని ఒక్కటి మీకు కనపడదు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఏది చేసినా లోకహితం కోసమే చేస్తారు. అటువంటి మహానుభావుడు ఈషా సంకల్పం చేశారు సీతా దర్శనం చేస్తానని. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చైనం ఇహ సంసారే బహుదుష్టారే కృపయాపారే పాహిమురారే అంటారు శంకరులు భగవద్గీతంలో. ఈ శరీరంతో రావడమే గొప్ప, మనుష్య శరీరంతో. ఈ మనుష్య శరీరంతో వచ్చినటువంటి వాడెవరున్నాడో వాడొక్కడే భగవత్కథాశ్రవణం చెయ్యగలడు, శాస్త్రాన్ని అర్థం చేసుకోగలడు, పుణ్యకర్మాచరణం చెయ్యగలడు. పుణ్యకర్మాచరణము చేత చిత్తశుద్ధి పొందినటువంటి కారణము చేత జ్ఞానమును పొంది మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలిగినటువంటి వైభవాన్ని చేరగలడు. ఈ ఉపాధి లేని కారణం చేత మిగిలిన ప్రాణులు కనీసం రామా అన్న మాట కూడా మాట్లాడలేవు. స్వరపీఠిక ఉండి భగవన్నామం పలకగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. కానీ ఆ మనుష్యుడు భగవన్మార్గంలో ప్రయాణం చెయ్యాలి అంటే పెట్టవలసిన పెట్టుబడి మళ్లీ శరీరమే. ఈ శరీరం ఖేదపడితే తప్ప భగవత్ కార్యంలో నిలబడడం సాధ్యం కాదు. నేనిప్పుడు సుందరకాండ చెప్పాలి అంటే ఈ శరీరం కొంత ఖేద పడవలసి ఉంటుంది. నేను ఒక ఉపవాసం చెయ్యాలి అంటే శరీరం ఖేదపడాలి. నేను శారదానవరాత్రులు చెయ్యాలి అంటే ఈ శరీరం ఖేదపడాలి. ఒక వ్యాపారస్తుడు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ముని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే తప్ప లాభం ఎలా రాదో, అలా ఈశ్వరుడిచ్చిన శరీరాన్ని పెట్టుబడిగా పెట్టి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తే తప్ప అసలు ఉన్నత గతులు చేరలేడు. కానీ లోపల ఉన్న మనసు ఎప్పుడూ భగవత్కార్యంలో శరీరం కష్టపడడాన్ని అంగీకరించదు, వెంటనే తిరస్కరిస్తుందా, ఎందుకు దీనికన్నా ఇది చేస్తే చాలదా అంటుంది. అఘాయిత్య పాండిత్యం అని లోకంలో ఒక మాట ఉంటుంది. ఏమయ్యా ఎప్పుడు పూజ చేసుకోమే, సంధ్యావందనం చేయమే అన్నారు అనుకోండి, ఎందుకంటే మనసులో ఉంటే చాలదా అంటాడు. మనసులో ఉంటే చాలదా అంటున్నావుగా, మరి నీ కొడుకు హైదరాబాద్లో ఉంటే మామిడి పళ్ళ బొట్టెందుకు పంపించావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుక్కి బట్టలు ఎందుకు కొన్నావు? నీ కొడుక్కి పెళ్ళెందుకు చేస్తున్నావు? నీ కొడుక్కి ఇల్లు ఎందుకు కొనిపెట్టావు? మనసులో ఉంటే చాలదా ప్రేమ? నీ కొడుకు విషయంలోకి వచ్చేటప్పటికే మనసులో ఉంటే సరిపోదు, చేసి చూపిస్తావా? ఈశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికే మనసులో ఉంటే చాలు, పైకి ఏం చెయ్యక్కర్లేదా? ఉన్నది నిజమైతే చేయకుండా ఉండడం సాధ్యం కాదు. నీ మనసులో దయ ఉన్నది నిజమైతే రహదారి పక్కన నిలబడి పరమదైన్యంగా ఉన్నటువంటి ఒక పసిపిల్లని చూసి రొట్టె ముక్క కొనిపెట్టి ఇవ్వకుండా వెళ్ళగలవా? మనసులో దయ ఉంటే చాలదా అండి అంటే అవతల వారికి ఉపకారం కలుగుతుందా? ఈషా సంస్కార వైభవంతో సంకల్పం కలగడం గొప్ప. దాని వలన తనకి ఇది కావాలన్న కోరిక లేకుండా రామహితం కోసం వానరహితం కోసం నేను ఇలా బయలుదేరుతానని సంకల్పం చేశారే, అది హనుమ యొక్క గొప్ప. అటువంటి మహానుభావుడి కథ చెప్పుకున్నంత మాత్రం చేత సమస్త భూతములు శాంతి పొందుతాయి. కాబట్టి ఈష అందరూ సంసారమునందు పరిభ్రమిస్తుంటే సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదవి శివానందలహరి అంటారు శంకరులు శివానందలహరిలో. సంసార భ్రమణ పరితాపమును అందరూ పొందుతుంటే, కాదు కాదు నాకు ఈ సుఖాలక్కర్లేదు, నేను ఆత్మ యొక్క అనుభవాన్ని పొందాలని బయలుదేరుతున్నటువంటి సాధకుని యొక్క వైభవాన్ని చెప్పింది. కాబట్టి ఈష పదమన్వేష్టం చారణా చిరితే పది. శ్రీరామాయణంలో ఈ చారణల యొక్క విశేషం అనేక మార్లు వస్తుంది. కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ విద్యాధరుల దగ్గరే వచ్చేస్తుంది. అలా బయలుదేరుతున్నారు. చారణలు బయలుదేరేటటువంటి మార్గంలో వెళ్ళాలి. దుష్కరం నిష్ప్రతిద్వంద్వం చికీర్షం కర్మవానర సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివామభౌ అంటారు మహర్షి. ఆయన బయలుదేరడానికి సిద్ధపడినటువంటి వారై మహేంద్ర పర్వత శిఖరం మీద నిలబడి మెడ ఎత్తి ఆకాశం వంక సముద్రం వంక తిన్నగా చూస్తుంటే ఎలా ఉన్నారంటేట, బాగా బలిష్టమైనటువంటి ఒక ఎద్దు బాగా ఎత్తైన ప్రదేశంలో నిలబడి చూస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నారట ఆయన. అలా ఉన్నటువంటి వారు కాబట్టి మహానుభావుడైనటువంటి హనుమ అలా వర్ణింపబడ్డారు. ఏమిటి దాని యొక్క విశేషం అంటే, నందీశ్వరుడితో పోల్చారు అన్నప్పుడు మీరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
శివుని యొక్క వాహనమైనటువంటి నంది మనందరం ఎలా పుట్టామో అలాగే పుట్టాడు ఆయన కూడా. అలాగే పుట్టి నందీశ్వరుడై మహానుభావుడు. మీరు నంది ఎప్పుడూ లోకానికి పృష్ఠభాగాన్ని పెడుతుంది, దృష్టి అంతా శివలింగం మీద పెడుతుంది. కార్తీక మాసం వచ్చేటప్పటికి భక్తి ఎక్కువైపోయి నంది తోక కింద దీపాలు పెడతారు తీసుకెళ్లి, అయినా అదేం వెనక్కి తిరగదు, కదలదు. పిడుగులు పడనివ్వండి, ఉరువులు ఉరమనివ్వండి, ఎప్పుడు శివుణ్ణే చూస్తుంటుంది తప్ప వేరొకటి చూడడం, వెనక్కి తిరగడం నందీశ్వరుడికి చేత కాదు. ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ రమించిపోయేటటువంటి స్వరూపమున్నటువంటి నంది ఎటువంటిదో, యోగ దృష్టితో సీతమ్మ 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 తప్ప సీతమ్మ కానిది తనకక్కర్లేదని నయ్యితి 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 అని ఆత్మ అనుభవంలోకి వచ్చే వరకు విడిచిపెడుతూ వెళ్ళగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన యోగిగా మారగలిగినటువంటి సాధకుడిగా ప్రారంభమవుతున్న హనుమ యొక్క అద్భుత విశేషాన్ని ఆవిష్కరించడానికి నందీశ్వరుడితో ఉపమానం చెప్పారు మహర్షి. అందుకని నంది ఎలా నిలబడతాడో, వృషభం ఎలా నిలబడుతుందో అలా నిలబడి ఉన్నారు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ. అసలు ఆ శ్లోకం ప్రారంభమే దుష్కరం, ఈ పని ఎవరూ చెయ్యలేరు, అసలు ఆ సంకల్పమే చెయ్యరెవరు. రావణాసురుడి పేరు చెప్తే భయం. గోదావరి నది అంతటిది మాట్లాడలేదు. రాముడు అరణ్యకాండలో ఎలుగెత్తి ఎరిచి నా భార్యను ఎవరపహరించారంటే గోదావరి చెప్పలేదు. కారణం రావణాసురుడు వచ్చి తనని ఇంకింపచేస్తాడని భయపడింది. నదులు సమస్త భూతములు భయపడ్డాయి. రాముడి శోకాన్ని చూసి తట్టుకోలేక మృగములు మాత్రం దక్షిణ దిక్కుకి చూపిస్తూ పరిగెత్తాయి. కాబట్టి అన్ని భూతములను భయపెట్టగలిగినటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతున్నటువంటి కాంచనలంకా పట్టణంలోకి తానొక్కడే ప్రవేశించి సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి వెనక్కి రావాలనేటటువంటి ధృతితో బయలుదేరుతున్నటువంటి హనుమ యొక్క దృష్టి కాంచనలంకలోకి ప్రవేశించినప్పటికీ కూడా ఎప్పుడూ సీతమ్మ కొరకు సీతమ్మను దర్శించాలనేటటువంటి జిజ్ఞాసయందు ఉంటుంది తప్ప ఏ ఇతర విషయములందు ఆకర్షితుడై నిలబడనేటటువంటి విషయాన్ని ఆవిష్కరించడానికి మహర్షి ఎత్తుకున్నటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం ఆ శ్లోకం. కాబట్టి నందీశ్వరుడిగా నిలబడి ఉన్నారు ఆ పర్వత శిఖరం మీద. అసలు అటువంటి కార్యాన్ని సంకల్పం చేసేవాడు లేడు, ఎవరు తాననేవాడు లేడు. అటువంటి స్థితిలో ఆయన నిలబడ్డారు. దుష్కరం నిష్ప్రతిద్వందం చికీర్షం కర్మవానర సముద్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ అథ వైఢూర్యవర్ణేషు షద్వలేషు మహాబల ధీర శల్యకల్పేషు విచచార యథాసుఖం అంటారు. ధీరః, ధీరః అంటే బుద్ధిమంతుడు అని ఒక అర్థం, ధీరః అంటే ధైర్యశాలి అని ఒక అర్థం. దేనికి ధైర్యం ఉండాలి అంటే బాహ్యమునందున్న దాన్ని కాదు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఆవిడ బయట వెతికితే దొరికేది కాదు, లంకలోకి వెళ్ళాలి, ఈ శరీరం లోపలికి ప్రయాణం చెయ్యాలి. ఈ కళ్ళు తెరిస్తే ఇంద్రియాలు బయటికెడతాయి, ఈ కళ్ళు మూసి లోపలికి ప్రయాణం చెయ్యడం రావాలి. బయటికి అడుగులేయడం అందరికీ వచ్చు, లోపలికి ధ్యానంలో అడుగులు వేసి ధ్యానధ్యాతృధ్యేయ రూపా ధర్మాధర్మ వివర్జిత లోపల ఉన్నటువంటి ఆ పరదేవతా స్వరూప దర్శనమే సీతా దర్శనం. అంటే ఆత్మ యొక్క అనుభవాన్ని పొందడానికి లోపలికి వెళ్ళేటటువంటి యోగిగా వెడుతున్నారే అది ధీరః కాదు కాదు. మహాబలశాలి అదిగో ఆ పర్వతం నుంచి ఎగిరి లంకాపట్టణంలోకి వెళ్ళినప్పుడు ఎన్ని కోట్ల మంది వానరులు చుట్టుముట్టినా చంపేస్తానని హరిప్రవీర పరవీర హంత అంటూ వెడుతున్నారే అది ఆయన బలం. అందుకని ధీరః మహాబుద్ధిమంతుడు. అన్ని వేళలా అతిశయంతో ప్రవర్తించేటటువంటి వారు కాదు. ఎక్కడ వంగి ఉండాలో తెలుసు, ఎక్కడ వినయంగా ఉండాలో తెలుసు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలుసు, ఎక్కడ మాట్లాడకూడదో తెలుసు. అంతటి మహానుభావుడు, నవవ్యాకరణ పండితుడు, అంతటి వినయశీలి, అంతటి గురుభక్తి తత్పరుడైనటువంటి వారు. అటువంటి హనుమ బయలుదేరుతున్నారు. అథ వైఢూర్యవర్ణేషు శబ్దలేషు మహాబల ధీరశల్య కల్పేషు విచచార యథాసుఖం. అక్కడ పచ్చగడ్డి చక్కగా ఏదో ఒక పరుపు వీసినట్లుగా పెరిగి ఉంది. ఆ పెరిగినటువంటి పచ్చగడ్డి మీద నిర్భయంగా ధైర్యంతో తిరుగుతున్నారట. పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం ఎందుకండి? పచ్చగడ్డి మీద తిరగడానికి ధైర్యం అని కాదు దాని అర్థం. పచ్చగడ్డి అనేటప్పటికీ చల్లగా మెత్తగా హాయిగా పాదములకు స్పర్శనిచ్చి మనస్సుకు సుఖానుభూతిని ఇవ్వగలిగినది. శరీరంతో ఉన్న ఎవ్వరైనా కోరుకునేది ఏది అంటే ఇంద్రియముల చేత సుఖాలని అనుభవించాలనుకుంటారు.
ఈ సుఖములు నాకు అక్కర్లేదని చెప్పి సుఖాల్ని పక్కన పెట్టి ఎంత కష్టమైనా ఇలాగే ఆసనంలో కూర్చుంటాను. కూర్చుని నా శరీరము ఖేదపడిపోతున్నా నాకు తెలియని స్థితికి చేరుకుంటానని కూర్చున్నవాడున్నాడే వాడు యోగి. పాతాళలింగం దగ్గరికి వెళ్ళి అరుణాచలంలో వెనకాతల కూర్చుంటే ఎవ్వరూ ఆ రోజుల్లో కనీసం ఆ గుహలోకి కూడా వెళ్ళని రోజులలో పాతాళలింగం వెనక కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన తొడల కిందకి తేళ్లు జెర్రులు చేరిపోయి కొరుక్కు తినేస్తుంటే నెత్తురు కాల్వలు కట్టి ప్రవహించి అట్టలు కట్టేస్తే తన తొడలు తేళ్లు జెర్రిలు కొరికేశాయని కూడా తెలియకుండా అంతర్ముఖత్వమనందు ఆనందం పొందినటువంటి భగవాన్ రమణుల యొక్క స్థితి ఏదుందో అటువంటి స్థితిలో హనుమ ఉన్నారు. అంటే ఆయన దృష్టి కేవలము సీతమ్మ మీద ఉంది తప్ప, ఆమె దర్శనమునందున్నది తప్ప శరీరమునకు బాహ్యమునందు కలిగేటటువంటి సుఖమును గురించినటువంటి విచారణ లేదు. ఖేదమే కలగని ఆయనకి బెంగలేదు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు భజగోవిందంలో. అలా ఆయన అథ వైఢూర్యవర్ణేషు శబ్దలేషు మహాబల ధీరస్సలిల కల్పేషు విచార యథాసుఖం. ఇక బయలుదేరడానికి సిద్ధపడుతున్నారు. స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. బయలుదేరే ముందు నమస్కారం చేస్తున్నారు. ఏదైనా కార్యాన్ని ప్రారంభం చేసే ముందు నమస్కారం చేసి ప్రారంభం చెయ్యడం అనేటటువంటిది ఆర్ష జాతి యందు ప్రాథమికమైనటువంటి మౌలికమైన విషయం. ఎందుచేత అంటే నమస్కారము అనేటటువంటి దానికి రెండు చేతులు ఇలా కలిపి ఇలా శిరస్సు ఉంచుతారు. అంటే 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు 11వదైనటువంటి బుద్ధి, ఈ 11ంటిని మీ యందు న్యాసము చేశాను. మీరు రక్షకులై నన్ను సర్వదా నీడలా కాపాడుతూ ఉండాలని ఈ మాంసనేత్రమునకు కనపడని భగవత్ శక్తిని తనకి అనుకూలంగా వినయంతో మలచుకునేటటువంటి ప్రక్రియకి నమస్కారం అని పేరు. అది వినయాన్ని ఆవిష్కరిస్తుంది. ఆ వినయం ఎక్కడ ప్రారంభం అవ్వాలి అంటే మొట్టమొదట గురువు గారి పేరు చెప్పేటప్పటికి వంగిపోవాలి. గురువు అన్న పేరు వినపడితే ఎవడు వంగిపోతాడో, గురువు కన్నా గొప్పది లోకంలో లేదని, తాను లఘువు, గురువు ముందు తాను చిన్నవాడినని ఎవరు నిలబడ్డాడో వాడు మహనీయుడు. ఏ కార్యం ప్రారంభించండి శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభిస్తాం. ఏ కార్యం పూర్తి చేయండి మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సకృతాయాస్తు మంగళం. ఆచార్యులందరికీ నమస్కారం, గురువులందరికీ నమస్కారం. ఆచార్య అన్న మాటకు అర్థం ఏంటంటే ఆచరించి చూపువాడు అని. కాబట్టి అటువంటి పూర్వాచార్యులకు నమస్కారం అని చెప్పి నమస్కరించి పూర్తి చేస్తాం. కాబట్టి శ్రీ గురుభ్యో నమః అనాలి. ఆ మాట అంటున్నారు. లోకానికి సంప్రదాయం నేర్పేటటువంటి కాండ సుందరకాండ, ఉపాసన కాండ. అందుకే మొట్టమొదట నమస్కారంలోనే ఎవరికి నమస్కారం చేశారు అంటే స సూర్యాయ, సూర్యుడు హనుమకి గురువు. అందరూ లోకంలో పాఠం నేర్చుకుంటారు. శిష్యుని యొక్క బలహీనతని గుర్తిరిగి గురువు కిందకి దిగొస్తాడు. అలా కిందకి దిగి రాకుండా తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి పాఠం చెప్పడం తప్ప కిందకి దిగొస్తే లోకాలు తల్లడిల్లిపోతాయి. సూర్యుడి విషయంలో ఓ 4 రోజులు నేను అటు ఇటు వెళ్లకుండా నీకు పాఠం చెప్తానో హనుమ అంటే కుదరదు, లోకాలు ప్రకాశించవు. అటువంటి వారి దగ్గర పాఠం నేర్చుకోవాలి హనుమ. ప్రాతకాలంలో ఉదయాద్రి నుంచి సూర్యుడు బయలుదేరాడు అనుకోండి. సూర్యుడు బయలుదేరినప్పుడు ఆయన పక్కన కూర్చుని వినకూడదు, గురువు గారితో సమానంగా ఉండకూడదు, గురువు గారికి పృష్ఠభాగం కనపడకూడదు. కాబట్టి గురువు గారి దగ్గర పాఠం విందామంటే బాలసూర్యుడిగా ఉన్నవాడు తర్వాత పైకొస్తున్న కొద్దీ శక్తి పుంజేసుకుంటాడు. అసలు దగ్గరగా నిలబడలేరు. రథచక్రముల యొక్క సవ్వడి నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతుంటుంది ఆ రథం. అక్కడ ఆ రథం ఎంత వేగంగా వెడుతోందో ఆ వేగానికి అనుగుణంగా గురువు గారి వంక చూస్తూ నమస్కారం పెడుతూ ఆ వేగానికి అనుగుణంగా వెనక్కి నడుస్తూ పాఠం వినాలి, గురువుకి పృష్ఠభాగం చూపించకుండా. అలా నడిచి పాఠం నేర్చుకున్నారు హనుమ. అందుకే లోకంలో శిష్యులందరూ వేరు, హనుమ ఒక్కరు వేరు. మహానుభావుడు హనుమకి సూర్యనారాయణమూర్తి పేరు చెప్తే పరవశం. ఆయనకి సాక్షాత్తు గురువు, లోకానికి మార్గం చెప్తున్నారు. అందుకే స సూర్యాయ మొదటి నమస్కారం సూర్యుడికి. మహేంద్రాయ, మహేంద్ర శబ్దం చేత ఈ లోకములకన్నిటికీ పరిపాలకుడు. ఎవరు పరిపాలనాంశయందున్నారో వారికి నమస్కారం చేయడం విధేయత. ఒక అధికారి ఉంటాడు, అధికారి యందు విష్ణు అంశ ఉంటుంది. నా విష్ణు పృథివీపతి. ఎప్పుడు అధికారిని చూసినా నువ్వు రోజు ఆరాధిస్తున్న విష్ణువే ఆ స్థానంలో ఉన్నారు.
త్రికరణ శుద్ధిగా నమస్కారం చెయ్యాలి. అది సంస్కారం. అందుకే మహేంద్రాయ, లోకములను పరిపాలించేటటువంటి మహేంద్రుని యొక్క అనుగ్రహము నాకు కలుగుగాక, ఆయన ప్రతిబంధకములను కల్పించకుండుగాక. సూర్యాయ మహేంద్రాయ పవనాయ, తండ్రికి నమస్కరించాలి. మయస్కరాయ చ అంటుంది ఎదుర్వేదం. ఈ లోకంలో సమస్త సుఖాలు కొడుకుకి కల్పించాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తండ్రి ఒక్కడే. తండ్రి ప్రత్యక్షమైనటువంటి దైవం. అందుకే జాంబవంతుడు చెప్తాడు, నువ్వు చిన్నతనంలో పుట్టగానే సూర్యుని వంక ప్రయాణం చేసి సూర్యుడు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటే పంటనుకుని తినబోతే సూర్యుడు నిన్ను చిన్నపిల్లవాడివని క్షమించినా అటుగా వస్తున్నటువంటి దేవేంద్రుడు నీ బుద్ధకి చూచి వజ్రాయుధం పెట్టి కొడితే నీ ఎడమ దవడ విరిగి కింద పడిపోతే విరిగినటువంటి దవడలు కలిగినటువంటి వాడివి కాబట్టి హనుమాని పేరు పెడితే నీకు కలిగినటువంటి ఖేదాన్ని చూచి విచలితుడైనటువంటి నీ తండ్రి వాయువు లోకమునందు అన్ని ప్రాణులలోకి ప్రవేశించి కదలడం ఆపేశాడు. కాష్టభూతమిదం జగత్ అన్నారు ఉత్తరాఖండలో. లోపల వాయువు తిరగకపోతే శరీరం కర్రలా అయిపోతుంది. అందుకే శవం కర్రలా నిలబడిపోతుంది. అటువంటి వాయువు అంత కష్టాన్ని లోకానికి కల్పిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు పరిగెత్తికెళ్లి నీ బిడ్డకి నేను మళ్ళీ ఆయుర్దాయం ఇస్తున్నాను, బ్రహ్మాస్త్రం చేత కూడా బంధింపబడన్నారు. మిగిలిన దేవతలందరూ కూడా అటువంటి వరాలే ఇచ్చారు. మయస్కరాయచ, తండ్రి తాను కష్టపడైనా సరే కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. అటువంటి తండ్రి కనుక తండ్రికి నమస్కారం చెయ్యకుండా ఏదీ చెయ్యకూడదు. అందుకే సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే, స్వయంభువే అన్న మాటకు అర్థం చతుర్ముఖ బ్రహ్మగారు కూడా. స్వయంభూడైనటువంటి బ్రహ్మగారికి నమస్కారం. ఎందుకని? ఒకనాడు తనకి మళ్లీ తిరిగి ఆయుర్దాయాన్నిచ్చి బ్రహ్మాస్త్రం చేత కూడా నీవు బంధింపబడవనేటటువంటి వరాన్ని ఇచ్చి ఇంత శక్తిని కల్పించినటువంటి బ్రహ్మగారికి నమస్కారం. కాబట్టి స్వయంభువే భూతేభ్యశ్చ అంజలిం కృత్వా చకారగమనే మతిం, సమస్త భూతములకు నమస్కారం. ఈ సమస్త భూతములు నా యొక్క ప్రయాణమునందు సీతాన్వేషణమునందు సీతమ్మ తల్లి దర్శనమునందు నాకు అనుకూలించుగాక. అన్నిటి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నారు పరమ వినయంతో. ఇంతటి బలవంతుణ్ణని అహంకరించరు. సంప్రదాయం లోకానికి నేర్పాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే. ఆయన బయలుదేరే ముందు వెడుతున్నటువంటి ప్రయాణం దక్షిణ దిక్కుకి. కాబట్టి దక్షిణ దిక్కుకి వెడుతూ దక్షిణ దిక్కుని చూస్తూ నిలబడ్డారు. ఒక్క సంధ్యావందనం చేసినప్పుడు దిగ్దేవతా నమస్కారంలో తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు కాబట్టి దక్షిణానికి ప్రయాణం చేస్తున్న తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు. సాధకుడు తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యడం అతని యొక్క అభ్యున్నతికి కారణమవుతుంది. ఆ తూర్పు దిక్కున సూర్య భగవానుడు ఉదయిస్తూ ఉంటాడు. ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడి యొక్క కిరణములు తాకినంత మాత్రం చేత హృదయ పద్మములు వికసిస్తాయి. వికసించి పరమ వినయంతో ఈ రెండు చేతులు కమలములలా ముడుచుకుంటాయి. అందుకే తిక్కన గారు మహాభారతం చేస్తూ విరాట పర్వంలో అంటాడు, నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల జనురాగంపు బ్రువనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభళంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగే అంటారు. అందరి యొక్క హృదయాలకి చైతన్యాన్ని సంతోషాన్నిచ్చి వికసించేటట్టుగా చేసి రెండు చేతులు ఇలా ముకిళించుకుని నమస్కరించేటట్టుగా చెయ్యగలిగినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క మూలకంద స్వరూపమైనటువంటి ఆ ప్రభాకరుడు ఉదయిస్తూ ఉండగా నమస్కరించాలి. అందుకే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కరించాలనేటటువంటి సంప్రదాయాన్ని ఆవిష్కరించడానికి అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. పెద్ద శరీరాన్ని పెంచుతున్నారు. ఆ పెద్ద శరీరాన్ని పెంచి ఆ పర్వత శిఖరముల మీద నిలబడి ఇక ఎగరడం కోసమని ఆ పాదములను గట్టిగా భూమికి తొక్కిపెట్టి ఆ వీర్యాన్ని తేజస్సుని ఆయన పొందుతుంటే సచ చాలా చలశ్చాపి ముహూర్తం కపిపీడిత తరుణాం పుష్పితాగ్రాణం సర్వం పుష్పవశాతయత్ గిరినా పిజ్యమానేన అపిజ్యమానాని పర్వత గుహావిష్టాని భూతాని వినే దుర్వికృతైశ్వరై తాస్తథా సవిశైస్తస్కుపితైస్తై మహాశిలాః జజ్జలు పావకోదిత్తా బిభిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితం విషం అన్నారు మహర్షి. ఆ రెండు పాదములతోటి పర్వతాన్ని గట్టిగా నొక్కితేట
ఆ లోపల ఉన్నటువంటి గుహలన్నీ కూడా ఇలా ముడుచుకుపోయాయి. అవి ముడుచుకుపోతుంటే ఆ పర్వత గుహల్లో పడుకున్నటువంటి సింహాలు, పెద్ద పులులు భయపడిపోయి గుహ మూసుకుపోతోందని ఒక్కసారి దూకి బయటికి వచ్చే లోపల ఆ గుహ నొక్కుకుపోతే వాటి నడు సగం లోపలుండిపోయింది, సగం బయట